నమస్తే. వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉచిత బస్సు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రవేశపెట్టిందో కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి అంటే ఆ అంశంపై ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు విమర్శలకు దారితీశాయి. ఈ క్రమంలో బుద్ధా భవన్‌లో ఉన్న మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది కేటీఆర్. మీరు వచ్చి హాజరై దానికి తగిన వివరణ ఇవ్వాల్సిందిగా అని నోటీసులు జారీ చేసింది కేటీఆర్. ఈ క్రమంలో ఈ క్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈయన హాజరైనందుకు వెళ్ళిన సమయంలో మహిళా నేతలందరూ అక్కడ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అసలు ఈయన వివరణ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళందరూ ఈయన కూర్చోబెట్టి ఇదిగో చూడండి కేటీఆర్ గారికి రాఖీలు కట్టారు. ఇదిగోండి అందరూ రాఖీలు కట్టి వాళ్ళ ఔదార్యాన్ని చూపించుకున్నారు. ఇదిగో సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇదిగోండి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రేమని అభిమానాన్ని ఈ వారంగా చూపించుకున్నారు. ఇక్కడ ఒక్కసారి ట్విస్ట్ చేంజ్ అయిపోయింది. వీళ్ళు అనుకున్నది ఒకటి, వచ్చినందు ఒకటి, కానీ ఇక్కడ జరిగిన పరిణామం ఇంకోలా ఉంది. చూడండి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కట్టడంతో ఇక్కడ అందరికి ఆశ్చర్యం గురి చేశారు. ఇది ఏంటా అని చూడండి. మొత్తం అందరూ ఈవిడ సత్యవతి రాథోడ్ గారు మొత్తం అందరూ అక్కడ ఉన్నారు. సో ఈ పరంగా వీళ్ళందరూ కేటీఆర్ గారికి రాఖీలు కట్టారు. ఈ క్రమంలో కేటీఆర్ గారు కూడా ఒక విషయం చెప్పుకొచ్చారు. నేనేదో కావాలని అనలేదు, నేనేదో విమర్శించాలని అనలేదు, జస్ట్ ఆ పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఇలా జరిగిందని ఆయన కూడా చెప్పుకుని రావడం అయితే జరిగింది. సరే ఎవరు ఏం చేసినా ఎవరు ఏమన్నా జస్ట్ నేను మామూలుగా మాట్లాడాను, అది ఇలా కొంతమంది కావాలని కాంట్రవర్సీ చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నాకు మహిళలు అంటే గౌరవం ఉంది, అభిమానం కూడా ఉందని కేటీఆర్ గారు చెప్పుకురావడం జరిగింది. కానీ చూడండి ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, ఏమైనా సరే ఒకటి చెప్తే ఒకటిలా ప్రమోట్ చేస్తున్నారు, ఒకటంటే ఒకటిలాగా తెలుపుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే చూసుకున్నాం. జస్ట్ ఈయన విమర్శించినందుకు కాంట్రవర్సీలా చేద్దాం అనుకున్నారు. బట్ ఏమైంది సీన్ ఇంకోటిలా జరిగింది. సో అందుకే అనే ముందర చెప్పే ముందర నెక్స్ట్ దాన్ని అమలు చేసే విధానంలో ఎప్పుడైతే ఏవైతే ఉంటాయో కొంచెం మీరు నిజం చెప్పకపోయినా పర్లేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకండి, చేయకండి, చేసి చూపించకండి ఏ పార్టీ అయినా సరే. మొత్తానికి ఏంటంటే మహిళలందరూ వీళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు కేటీఆర్ గారికి రాఖీలు కట్టి. దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా వీళ్ళంటే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో కేటీఆర్ గారు కూడా విశ్లేషణ వివరణ ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.